తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ యందు స్థానిక సింధు డిగ్రీ కాలేజ్ కళాశాల ఆధ్వర్యంలో డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కళాశాల కరెస్పాండెంట్ రంగారావు, ప్రిన్సిపల్ విజయదేవి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరమే ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన కాలేజీ ప్రిన్సిపల్ విజయదేవి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఐటీఐ కాలేజ్ను తాండూరు పట్టణంలో అతి త్వరలో ప్రారంభిస్తామని, సింధు డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని, మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారని ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో సింధు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత మరియు విద్యార్థులు, పలువురు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చదివినటువంటి విద్యార్థుల ప్రతిభను కూడా దగ్గర చూశాను. విద్య అంటేనే వాళ్ళ విద్యారంగంలో తెచ్చి ఇప్పుడే చెప్పాడు రంగారావు గారు 74 నుంచి ఇక్కడనే ఒక లెక్చరర్గా చేసి నేను చదువుకోండి నేను చెప్పడమే కాకుండా ఇంకా 10 మందికి నా వంతు సాయం చేయాలని చెప్పి ఒక గొప్ప మహానుభావుల పేరు మీద ఒక అంత రాజ్యాంగవేత్త పేరు మీద అంబేద్కర్ కళాశాల ఇంటర్మీడియట్ కళాశాల స్థాపించి ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచే ఎంతో మందిని అత్యున్నతమైనటువంటి స్థాయిలలో చేసి, ఎందుకంటే విద్య అంటేనే చాలా గొప్పది. ఎంత ధనమున్నా ఏదున్నా ఈ రోజుతో రేపు కడిగిపోతుంది, కానీ విద్య ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే ఎక్కడికి కూడా వెళ్ళాలన్నమాట. అది మీకు అందరూ కూడా తెలుసు. ఈ కళాశాల అనేది మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఉపన్యాసకులు, 51 సంవత్సరాలు 1974లో తాండూరు వచ్చాను. డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేశాను. అయితే అప్పటి నుంచి ఎడ్యుకేషన్తోని అంటే విద్యతోని నేను గౌరవంగా బ్రతుకుతున్నా కాబట్టి ఆ విద్య సాధ్యమైనంత వరకు అందరికీ కొందరికన్నా కల్పించాలనే ఉద్దేశంతోనే 1992లో అంబేద్కర్ సెంటినరీ జూనియర్ కళాశాల రాజ్యాంగ ఇది మీకు ఎప్పుడు కూడా దొరకదు. ఫ్రెండ్సే కానివ్వండి, ఇతర ఏ దానిపైన కూడా మీకు వ్యాపకం ఉండదు. ఉంటే చదువు లేకుంటే ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ కూడా మీరు ఎప్పుడు కూడా పట్టుకోవద్దు. ఇప్పుడున్నటువంటి ఫ్రెండ్స్ని జీవితాంతం కూడా ఉండే విధంగా మీకు తోడుగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి ఫ్రెండ్స్ని మనం ఏ కులం ఏ మతం ఏది కూడా చూడం. మనం ఒక ఫ్రెండ్స్ మాత్రమే దాంట్లో సేవ్ చేస్తాం కనుక ఒక మంచి ఫ్రెండ్స్తోనే ముందుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ఏ విధంగా ఉంటున్నామో రేపు ఫ్యూచర్లో కూడా అదే విధంగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ సార్ గారు మేడం గారు కూడా ఎప్పుడు కూడా మా పిల్లలు చదువుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే తపనతోనే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎరగచ్చు. కానీ మన గురించి మీకు భవిష్యత్తు గురించి ఆలోచించడం చెప్తా ఉన్నాము. గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్ పెడితే దాని దగ్గర 9 మంది వచ్చిండ్రు. దాంట్లో మన జుట్టుపల్లి గ్రామం వాళ్ళు ఎందుకంటే రిటైర్డ్ వాళ్ళకి వచ్చినటువంటి పెన్షన్తో వాళ్ళు ఎక్కడ మంచి ఉండొచ్చు. వాళ్ళ పిల్లలు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ సంపాదన కాకపోతే మనకు ఉన్న దాంట్లో 10 మందికి ఎడ్యుకేషన్ పంచాలా, 10 మందిని మంచి ప్రయోజనం చేయాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు మీ అందరి తరఫున తాండూరులో వాళ్ళ విద్యారంగంపైన చూస్తున్నటువంటి ప్రజలకు తప్పకుండా మనస్ఫూర్తిగా వాళ్ళకు ఈరోజు వచ్చి నమస్కారాలు కూడా వాళ్ళిద్దరు తెలుసుకుంటూ ఇంకా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం విధంగా ప్రయత్నం చేయాలా. నా వంతులో ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఎప్పుడు మాత్రం ఎప్పుడైనా మీకు నా వంతు సహాయ సహకారం తప్పకుండా ఉంటారు. మీకు ఏది కావాలన్న ఎడ్యుకేషన్లో తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రంగారావు సార్ నాకు ఇప్పుడు ఒక సూచన చేసిండు. ఎడ్యుకేషనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది, ఐటీఐ లాంటి బాగుంటుందని చెప్పి వాస్తవమే ఐటీఐ ఇప్పుడున్నటువంటి ఐటీఐ పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే ఐటీఐ చేసినటువంటి స్టూడెంట్ మన గతంలో చూస్తే అంబాసిడర్ కార్ కానీ పిహెచ్ కార్ లాంటిది ఉండేది. ఐటీఐ చేసిన పిహెచ్ కార్ అంబాసిడర్ కార్ చేయడానికి బాగా చేయడానికి ఇప్పుడు అవన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ఆలోచన చేసి లేటెస్ట్గా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ అని చెప్పి ఈ ఐటీఐల స్థాపన దాని ద్వారానే ఏటీసీ అనేది పెడతా ఉన్నాం. అది మన తాండూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే బిల్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఐటీఐతో అనుసంధానంతో దాన్ని పెడతా ఉన్నాం. దాంట్లో డిగ్రీ చేసినటువంటి పిల్లలే కానివ్వండి, ఇంటర్మీడియట్ చేసినటువంటి పిల్లలే కానివ్వండి, ఎందుకంటే వాళ్ళంతా కూడా టాటా కన్సల్టెంట్ ద్వారా నడుస్తూ ఉన్నది. వారి సహకారంతో నడుస్తుంది కనుక మీరు ఎవరే కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ అయిపోయినాక కానీ డిగ్రీ అయిపోయినాక కానీ దాంట్లో జైలు కానీ ఖచ్చితంగా 1 year 2 years మంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు దాంట్లో ఇప్పించి మీకు 100%